ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. మంగళవారం వడోదర వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్ను చిత్తు చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో జెమిమా రోడ్రిగ్స్ దూకుడైన బ్యాటింగ్, చిన్నెల్లే హెన్రీ, నందనీ శర్మ సాధారణ బౌలింగ్ ప్రదర్శన ఢిల్లీకి విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. బెత్ముని 51 బంతుల్లో 6 ఫోర్లతో 62 రన్స్తో రాణించగా, జార్జియా వేరహం 25 బంతుల్లో 3 ఫోర్లు, 6తో 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో చిన్నెల్లే హెన్రీ 3 వికెట్లు తీయగా, నందనీ శర్మ 2 వికెట్లు పడగొట్టింది. మిన్ను మణి 1 వికెట్ తీసింది. తెలుగు తేజం శ్రీచరణి 1 వికెట్ తీయలేకపోయింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి మరో 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. విజయ్ లేలే 24 బంతుల్లో 8 ఫోర్లు, 6తో 43, షెఫాలి వర్మ 21 బంతుల్లో 7 ఫోర్లతో 31 రన్స్తో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. అనంతరం లారా వోల్వర్ట్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 6తో 32 నాట్అవుట్. జెమిమా రోడ్రిగ్స్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 6తో 41 మరింత దూకుడుగా ఆడారు. మూడో వికెట్కు 68 పరుగులు జోడించారు. విజయానికి 9 పరుగుల దూరంలో జెమిమా అవుట్ అవ్వగా, మరిజాన్నే కాప్తో కలిసి లారా విజయ లాంఛనాల్ని పూర్తి చేసింది. ఈ టోర్నీలో ఢిల్లీ ఫైనల్ చేరడం ఇది 4వసారి. గత 3 సీజన్లలో ఆ జట్టు ఫైనల్ చేరగా త్రుటిలో టైటిల్ మిస్ అయింది. 2 సార్లు ముంబై ఇండియన్స్, మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. గురువారం జరిగే ఫైనల్లో మరోసారి ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ అందుకోవాలనే కసితో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.